హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను, ఇప్పటికే కుదిరింది. ఇదైతే మా ఇంటి ఎంట్రన్స్ డోర్ అండి. మేము అపార్ట్మెంట్లో ఉంటాము, సెకండ్ ఫ్లోర్లో. ఇది మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారండి. ఫస్ట్ స్టార్టింగ్ కట్టక ముందే తీసుకొని మా హస్బెండే మొత్తం ప్లాన్ చేసి కట్టించుకున్నారంట. మా మ్యారేజ్ అవ్వకముందే కట్టించేశారండి ఈ హౌస్ అయితే. 2017లో ఇది గృహప్రవేశం అయిందంట. ఎంట్రన్స్ డోర్ అండి, ఇది ఈ విధంగా వస్తుంది. ఇలా డోర్ పైన ఈ విధంగా గంధంతో రాసుకున్నానండి. ఇవి కంపల్సరీ ఉండాలంట. త్రిశూలం, స్వస్తిక్, ఓంకారం. ఇది అలాగే 2 సోఫాస్ వస్తాయండి హాల్లో. ఇది హాల్. ఇది మొత్తం మా పిల్లలు ల్యాప్టాప్ చూసుకుంటున్నారు. ఈరోజు ఇంకా హాలిడేనే కదా. ఇది ఒక సోఫా, అలాగే ఫస్ట్ చూపించింది ఒక సోఫా. ఫస్ట్ ఈ టీవీ ఉండేదండి. దీని తర్వాత హాల్లో చిన్నగా కనిపిస్తుందని చెప్పి ఒక పెద్ద టీవీ అయితే తీసుకున్నారు. అదైతే కొంచెం రిపేర్ వచ్చింది, రిపేర్కి ఇచ్చాము. అందాక ఇది పెట్టుకున్నాము. ఇది ఇంకా పైన బిగించలేదు, అది వచ్చేస్తుంది అన్నారు. అందుకని చెప్పి ఇది కిందనే ఉంచేసామన్నమాట. ఇది ఒక సోఫా వస్తుందండి. ఈ సోఫా మొత్తం కిందన కొంచెం స్పాంజ్ అది పిల్లలు పెన్తో గుచ్చేసి మొత్తం పాడు చేస్తారు. అందుకని అలా బెడ్షీట్ వేస్తాను. హాల్లో ఈ విధంగా వస్తుందండి. హాల్లో రైట్ సైడ్ ఇలా డైనింగ్ టేబుల్ వస్తుంది. ఫ్రిడ్జ్ ఇది కిచెన్ వస్తుందండి. హాల్లో రైట్ సైడ్ కిచెన్ టూర్ ఒకసారి చేశాను. ఇలా కిచెన్లో లెఫ్ట్ సైడ్కి ఫిల్టర్ వస్తుంది. సింక్ ఈ విధంగా వస్తుందండి. సింకే కొంచెం ప్రాబ్లం అన్నమాట. వాటర్ వెళ్ళదు, మనం స్టిక్తో తోసుకోవడమే. కిచెన్లో ఒక ఫ్యాను, చిమ్నీ వస్తుంది. ఫ్యాను బిగించారండి, ఎందుకంటే ఈ సమ్మర్లో బాగా ఉక్కబెట్టేస్తుంది. వంట చేయడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఫ్యాన్ అయితే పెట్టారు. కిచెన్లో ఈ విధంగా సర్దుకుంటానండి సామాన్లు అయితే. ఇది రైస్ బ్యాగ్ 10 kgsది. తక్కువ తెచ్చుకుంటామండి. మేము ఇద్దరమే కదా ఉంటాము, పిల్లలతో నలుగురు. ఇదైతే గిఫ్ట్ వచ్చిందండి. మొన్న సంక్రాంతికి బట్టలు కొనేటప్పుడు గిఫ్ట్ వచ్చిందనమాట. నీళ్ళు అయితే నేను ఒక 2 బిందెలకి ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి, లేదంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అయిపోతుంది. ఈ పైన డబ్బాలు ఇవన్నీ ఉంటాయి, పిండ్లు, పప్పులు ఇవన్నీ. పైన కూడా పెద్ద పెద్ద కబోర్డ్స్ అవి వస్తుంటాయండి. ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు ఉంటే వాటిలో ఉంటాయి. ఇది మిక్సీ. ఇది ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ ఇందులో వేసుకుంటాను. ఇదైతే ఆన్లైన్లోనే తీసుకున్నానండి స్టాండ్ అయితే. ఇది గ్రైండర్. ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తాయి. ఇవన్నీ తీసి చూపించడానికి నాకు కుదరలేదండి. వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకున్నాను ఒక్కదాన్నే. అందుకని ఇవన్నీ తీసి చూపించడానికి అవ్వట్లేదు. ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక విండో అయితే వస్తుందండి. ఇది తూర్పు అన్నమాట. మనకి విండో మనకి పెట్టించుకోవాలని చెప్పి అలా పెట్టించారు.
డైనింగ్ టేబుల్ పక్కన లెఫ్ట్ సైడ్కి పూజ గది వస్తుంది. ఇక్కడ పెద్దగా డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి ఏమీ ఉండవండి, చాలా నార్మల్గానే ఉంటుంది. విండోలను చూస్తే ఇదంతా కనిపిస్తుంది మనకి బయట. గాలి అయితే చాలా బాగా వేస్తుందండి పైన కదా. ఇది పూజ గది ఈ విధంగా వస్తుంది. ఇంకా ఫొటోస్ ఏమీ ఇంకా ఎక్కువగా పెట్టుకోవాల్సిన పని లేదండి. ఏవైనా ప్రత్యేక పూజలవి అవి మాత్రమే ఉంటాయి. ఈ విధంగా పెట్టించారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంట్లోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా బాగా నచ్చింది ఇల్లంతా. ఈ సింక్ ఒక్కటే ప్రాబ్లం అన్నమాట కిచెన్లో, మిగతాదంతా చాలా బాగుంటుంది హౌస్ అయితే. పూజ గది డోర్ అయితే ఈ విధంగా వస్తుందండి. హాల్లో రాధాకృష్ణులది విగ్రహం ఉంటుంది. ఇదైతే బయట కొన్నారండి జాతరలో ఒకసారి వెళ్ళేటప్పుడు. ఇది హోమ్ థియేటర్ ఒకటి ఉంటుందండి. ఇది మా మ్యారేజ్కి ఒకరు ఇచ్చారు గిఫ్ట్. ఈ మొక్కలు ఒకసారి తీసుకున్నారు. ఇంట్లో ఏమీ లేవు డెకరేషన్కి ఏమి పెట్టుకోవడానికి అని చెప్పి ఒక 4 మొక్కలు అయితే తీసుకొచ్చారండి. 2 పెద్దవి, 2 చిన్న చిన్నవి. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో ఈ విధంగా ఉంటుంది. నేను మొక్కలు ఏమి పెట్టలేదండి, మొక్కలు పెట్టినా ఉండట్లేదన్నమాట, చనిపోతున్నాయి. మేడ మీద పెట్టేశాను, అందుకనే ఇక్కడ పెట్టుకోలేదు. కొంచెం గాలి ఎండ ఇవి తగలడానికి ఇబ్బంది అవుతుంది లోపల. మనకి రోడ్డుకి వెళ్ళడానికి ఇటు నుంచే వెళ్ళాలి. ఇదే రోడ్డు అండి. హాల్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బెడ్రూమ్స్ చూడడానికి వెళ్దాం. 2 బెడ్రూమ్స్ వస్తాయండి. ఇది ఫస్ట్ బెడ్రూము. డోర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ హౌస్ కట్టడానికి అమౌంట్ కొంచెం ఎక్కువ అయిందండి. కొంచెం ప్లాన్ చేసుకొని అన్నీ కట్టించారనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇలానే నార్మల్గా పెట్టించేశారు. ఇవి కబోర్డ్స్. బట్టలకి సరిపోవట్లేదని చెప్పి ఒక ఎక్స్ట్రా బీరువా అయితే తీసుకున్నామండి. పిల్లలు అందరూ ఉన్నాం కాబట్టి. బెడ్రూమ్లో ఒక విండో అయితే వస్తుంది. కిటికీ తీస్తే చాలా బాగా వెలుతురు వస్తుందండి. ఇంకా లైట్స్ వేయాల్సిన పని లేదు. ఇది ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూంలో ఒక చిన్న రూమ్ లాగా పెట్టించారు. ఒక 2 కబోర్డ్స్ పెట్టించారు డ్రెస్సింగ్ అని. ఈ రూమ్లో ఒక షింక్ వస్తుంది. షింక్, మిర్రర్. ఇది బాత్రూమ్ అండి. బాత్రూంలో ఒక మిర్రర్ వస్తుంది. బాత్రూమ్ అయితే కొంచెం పెద్దదేనండి. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇది బయట ఒక బాత్రూమ్ వస్తుందండి. ఇది ఒక చిన్న బాత్రూమ్ అన్నమాట. ఇక్కడ ఒక షింక్ వస్తుంది.
బయట బాల్కనీలో ఒక షింక్, ఇక్కడ ఒక షింక్, బాత్రూంలో ఒక షింక్, మొత్తం 3 షింకులు ఉంటాయన్నమాట. ఇది చిన్న బాత్రూమ్. మనకి వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదండి. అన్నిటికీ కిటికీలు అవన్నీ పెట్టించారు. ప్రతి రూమ్కి అన్నిటికీ ఉంటాయి. ఇది ఇంకొక బెడ్రూము. ఈ 2 బెడ్రూమ్ డోర్స్ అయితే ఒకేలా ఉంటాయి, సేమ్. ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అండి, మా బాబు ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ రూమ్లో ఉంటారండి. పైన సీలింగ్ అయితే ఈ విధంగా వస్తుంది, రెయిన్బో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక కిటికీ ఇచ్చారు. ఇందులో కూడా ఒక చిన్న కబోర్డ్ ఉంటుందండి. ఇందులో బెడ్షీట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్టలు ఏమి ఇక్కడ పెట్టుకోము. ఈ 2 ఎదురెదురుగానే ఉంటాయి రూమ్స్. ఇప్పుడు ఇది స్టోర్ రూమ్ అండి, ఒక చిన్న రూమ్ వస్తుంది. ఇందులో చూడటానికి పెద్దగా ఏమీ లేవు. ఏమైనా చిన్న చిన్న సామాన్లు ఏమైనా ఉంటే ఇందులో పెట్టేస్తానన్నమాట. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.